లెట్స్ గో. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు షైనీ థాట్స్. ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే రీసెంట్గా తీసుకున్న జ్యువెలరీ గురించి అనమాట. అన్ని రీజనబుల్ ప్రైజెస్లో తీసుకున్నాను. మీకు ఒక్కొక్కటి డీటెయిలింగ్గా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇలా రోజ్ గోల్డ్ కలర్ వస్తుంది. ఒక సైడ్ మొత్తం ఫ్లవర్స్ ఉంటాయి, ఇంకో సైడ్ మొత్తం లీవ్స్ వచ్చి ఉంటుంది అనమాట. ఇది మొత్తం రోజ్ గోల్డ్ కలర్ అండ్ థ్రెడ్ ఇచ్చాడు, చైన్ కాకుండా. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవన్నమాట. ఇవి కూడా చాలా సింపుల్గా ఉంటాయి, శారీస్ మీదే చాలా బాగుంటాయి. నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇదొకటి. ఇది కూడా మొత్తం వైట్ స్టోన్స్ అనమాట. ఇది డ్రెస్సెస్ మీదకైనా బాగుంటుంది, శారీస్ మీదకైనా బాగుంటుంది. దీనికి ఇచ్చేసి చైన్ ఇచ్చాడు. ఇది కూడా చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉంది. చిన్న చిన్న ఫంక్షన్స్కే కాదు, పెద్ద ఫంక్షన్స్కి కూడా పెట్టుకెళ్ళచ్చు అనమాట. గ్రాండ్ లుక్ ఉంది. నేను అన్నీ రీజనబుల్ ప్రైజెస్కి తీసుకున్నానండి, హెవీ ప్రైజెస్ ఏం పెట్టలేదు. ఇయర్ రింగ్స్ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి, ఎవరైనా పెట్టుకోవచ్చు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా పెట్టుకోవచ్చు. సింపుల్గా ఇష్టమైతే కనుక ఇలాంటి సింపుల్ జ్యువెలరీ మీరు ప్రిఫర్ చేయొచ్చు అనమాట. నేను అన్నీ సింపుల్ జ్యువెలరీ తీసుకున్నాను. నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇదండి. ఇది కూడా పర్పుల్ కలర్ వచ్చింది అండ్ వైట్ స్టోన్స్. దీనికి కూడా చైన్ ఇచ్చాడు, చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చాడు. అన్ని ఫ్లవర్స్, లీవ్స్, ఇలా లీవ్స్ అన్నిటికీ పర్పుల్ కలర్ ఇచ్చాడనమాట. చాలా సింపుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్ కూడా చూసారా, చాలా సింపుల్గా, అలాగని పెద్దగా కూడా లేకుండా మంచిగా ఉన్నాయి. చాలా మంచిగా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి అనమాట. ఇది ఓన్లీ శారీస్ మీదకే, హాఫ్ శారీస్ మీదకే బాగుంటుంది. నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇదండి. ఇది కూడా వైట్ స్టోన్స్ వచ్చేసి ఉంటుంది. పెరల్ వైట్ కలర్ అనమాట. మధ్యలో స్టోన్స్ వచ్చేసి ఇది డైమండ్ ఫినిషింగ్లో వచ్చింది. దీనికి కూడా చైన్ అటాచ్ చేసి ఇచ్చాడు అనమాట. ఈ ఇయర్ రింగ్స్ కూడా ఇదిగోండి, 2 డైమండ్స్ 2 ఫ్లవర్స్లా ఇచ్చాడు, చాలా బాగున్నాయి. ఇది దేని మీదకైనా సెట్ చేసుకోవచ్చండి, డ్రెస్సెస్ మీద కానీ, శారీస్ మీదకి కానీ, హాఫ్ శారీస్ మీదకి కానీ, దేని మీదకైనా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది హెవీ జ్యువెలరీ అండి, కానీ రీజనబుల్ ప్రైస్లోనే తీసుకున్నాను నేను. చూసారా, ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తోటి వచ్చిందనమాట. దీనికి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇవ్వండి. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవ్వండి, కానీ నేను ఈ ఇయర్ రింగ్స్ అనేది పేర్ చేసుకున్నాను, ఇంకా హెవీగా కనిపించడానికి. ఇది సపరేట్గా తీసుకున్నానండి ఇయర్ రింగ్స్ నేను. ఇది కూడా చాలా బాగున్నాయి అన్నమాట, రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది. అలాగే నేను పాపిడి చైన్ అనేది కూడా సెపరేట్గా తీసుకున్నానండి. సెపరేట్గా తీసుకుని ఇలా సెట్ చేసుకున్నాను అనమాట, ఇలా పేర్ చేసుకున్నాను నేను. ఇది శారీస్ మీదకి, హాఫ్ శారీస్ మీదకి బాగుంటుందని చెప్పేసి ఇలా సెపరేట్గా తీసుకుని పేర్ చేసుకున్నాను. అసలు ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవన్నమాట, కానీ సింపుల్గా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి అని చెప్పేసి తీసుకున్నాను. ఓన్లీ ఇవి చిన్న చిన్న ఫంక్షన్స్కి ఏంటంటే ఇలా పెట్టుకుని వెళ్ళిపోవచ్చు ఈ సెట్. పెద్ద ఫంక్షన్స్కి ఏమైనా అయితే ఇలా పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకొని పేర్ చేసుకోవచ్చు అనమాట, అందుకని అలా తీసుకున్నాను. నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇదండి. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్స్ తోటి గోల్డ్ కలర్ చైన్ లాగా ఇచ్చారనమాట. మొత్తం పెరల్స్ అండ్ గ్రీన్ కలర్ పెరల్స్ తోటి వచ్చింది. ఇది ఈ మధ్యన ట్రెండింగ్లో వెళ్ళిందండి ఈ సెట్ అనేది. ఇయర్ రింగ్స్ కూడా చాలా క్లాసీగా ఇచ్చాడు. చూసారా, అన్నీ మొత్తం ముత్యాలు, గ్రీన్ కలర్ పెరలు, ఇలా మొత్తం వైట్ స్టోన్స్ తోటి ఇచ్చాడు, చాలా బాగుందండి. ఇది దేని మీదకి అంటే హాఫ్ శారీస్ మీదకే బాగుంటాయండి, డ్రెస్సెస్ మీదకి అస్సలు బాగోదు. చూసారా, చాలా బాగుంది, చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చాడు అనమాట ప్రతిదీ. నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇదండి. ఇది ప్యూర్ సిల్వర్ అనమాట. ఇది కూడా రీజనబుల్గానే తీసుకున్నాను నేను.
మొత్తం ఇదేమో లైట్ గ్రీన్ కలర్ అండ్ వైట్ స్టోన్స్ తోటి డిజైన్ అయ్యి ఉందండి. చాలా సింపుల్గా ఉంది. ఇది డ్రెస్సెస్ మీదకి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవ్వండి. ఇవి చూసారా, చాలా అంటే చాలా సింపుల్గా ఉన్నాయి. జస్ట్ ఒక ఫ్లవర్ ఒక డిజైన్ ఇచ్చేసాడు అంతే. కానీ పెట్టుకుంటే మాత్రం చాలా సింపుల్గా చాలా నీట్గా ఉంటుందండి మనకి. నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇదండి. ఇది కూడా పర్పుల్ కలర్ అండ్ వైట్ స్టోన్స్ తోటే ఉందండి. చాలా బాగుంది. ఇది కూడా పెద్ద పెద్ద అన్నీ ఏమి వేసుకోకండి, ఇది ఒకటే వేసుకుని మనం డ్రెస్అప్ అవ్వచ్చు. చాలా నీట్గా ఉంటుంది. ఒకటే చూసారు, ఇయర్ రింగ్స్ కూడా చాలా పెద్దవి ఇచ్చారనమాట. మీరు ఇంకా వేరేది ఏమి తీసుకుని పేర చేసుకోక్కర్లేదు. చాలా బాగుంటాయి. ఇది ఓన్లీ ఇంకొకటే వేసుకునేలా రెడీ అవ్వాలనుకుంటే కనుక ఇలా రెడీ అవ్వచ్చు. దీనికి పాపిడి బిళ్ళ కూడా ఇచ్చారండి. చాలా బాగుంది. ఇది కూడా మొత్తం ఫ్లవర్ వచ్చి పర్పుల్ కలర్లోనే ఉంది. ఇది శారీస్ మీదకి, హాఫ్ శారీస్ మీదకి బాగుంటుందండి. డ్రెస్సెస్ మీదకి బాగోదు. ఇంకా మీరు ఇంకే జ్యువెలరీ వేసుకోకూడదు అనుకుంటే ఇది ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ అండి. ఇది ఓన్లీ వైట్ స్టోన్స్ అండ్ రెడ్ స్టోన్స్ తోటి వచ్చింది. ఇది కూడా చిన్న చిన్న ఫంక్షన్స్కి అన్నిటికీ బాగుంటుందండి. ఇది హాఫ్ శారీస్ మీదకి కానీ డ్రెస్సెస్ మీదకి కానీ దేని మీదకైనా సెట్ అవుతుంది. ఇది కూడా నీట్ ఫినిషింగ్ ఇచ్చారు. మనకి ప్రతిదీ కనిపిస్తుంది. కిందేమో అన్ని మొగ్గలు ఇచ్చారు గోల్డ్ కలర్ తోటి. నెక్స్ట్ థ్రెడ్ ఇచ్చారండి. చైన్ కాకుండా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలాగా. నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇదండి. ఇది కూడా రోజ్ గోల్డ్ కలర్ అండి. చూసారా, నీట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇది కూడా శంఖాల్ లాగా డిజైన్ ఉందన్నమాట విత్ వైట్ స్టోన్స్ అండి. నెక్స్ట్ ఇది ఇయర్ రింగ్స్ అండి. చాలా సింపుల్గా ఉన్నాయి. ఇది కూడా దేని మీదకైనా పెట్టుకోవచ్చు అండి. ఐదర్ డ్రెస్సెస్ మీదకి కానీ హాఫ్ శారీస్ మీదకి కానీ శారీస్ మీదకి కానీ దేనికైనా పెట్టుకోవచ్చు. ఇది కూడా చైన్ ఫినిషింగ్ ఇచ్చారండి, థ్రెడ్ ఫినిషింగ్ కాదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ సెట్ అండి. ఇదేమో మెరూన్ అండ్ గ్రీన్ కలర్లో ఇచ్చారండి. మొత్తం ఫ్లవర్సేనండి. ఫ్లవర్స్ లీవ్స్తో డిజైన్ తోటి వచ్చిందనమాట. ఆల్టర్నేట్గా వచ్చింది. రోజ్ మెరూన్ కలర్ ఫ్లవర్ అయితే గ్రీన్ కలర్ లీవ్స్ కింద, గ్రీన్ కలర్ ఫ్లవర్ అయితే రెడ్ కలర్ లీవ్స్ కింద ఇచ్చారనమాట. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారండి దీనికి. చూసారా, చాలా నీట్గా ఉందండి ఇయర్ రింగ్ కూడా. మీరేమీ వేరేదేమీ సెట్ చేసుకోక్కర్లేదు. చాలా బాగా ఇచ్చారనమాట. ఇది కూడా దేని మీదకైనా సెట్ అవుతుందండి, హాఫ్ శారీస్ కానీ శారీస్ మీదకి కానీ. ఇవన్నీ చాలా రీజనబుల్ కాస్ట్లోనే తీసుకున్నానండి. నేనేమీ ఎక్కువ పెట్టలేదండి కాస్ట్ అనేవి. చాలా రీజనబుల్గా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి రింగ్స్ అనేవి తీసుకున్నానండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి ఉంటాయి అని చెప్పేసి బయట మార్కెట్లో తీసుకున్నాను. ఆన్లైన్లో తీసుకోలేదు నేను. అఫీషియల్గా ఎక్కడికైనా మ్యారేజెస్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ పెట్టుకెళ్ళడానికి బాగుంటాయని చెప్పి తీసుకున్నానండి. చూసారా, చాలా నీట్ ఫినిషింగ్ ఉంది. ఈ రెండు రోజ్ గోల్డ్ కలరేనండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ అండి. ఇవి కూడా నేను బయట మార్కెట్లోనే తీసుకున్నానండి. నాకు బాగా నచ్చాయి అని చెప్పి తీసుకున్నాను. ఇవి కూడా చాలా రీజనబుల్గానే పడ్డాయండి. ఇవి కూడా మీరు శారీస్ మీదకి పేరప్ చేయొచ్చు. చాలా బాగుంటాయి. హెవీగా లేవండి, లైట్ వెయిట్లో ఉన్నాయి. ఇవన్నీ ఇయర్ రింగ్స్ అండి. మీకు హెవీగా కనిపించినా సరే చాలా లైట్ వెయిట్ అండి.
నెక్స్ట్ వచ్చేసి పాపిడి బిళ్ళ అండి. ఇది కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. చాలా బాగా నచ్చింది ఫినిషింగ్ డిజైన్ అంతా, అందుకని తీసుకున్నానండి. ఇది కూడా చాలా రీజనబుల్గానే తీసుకున్నాను. బాగుంది కదా, పింక్ కలర్ స్టోన్ వచ్చిందండి. చూసారా, డిజైన్ చాలా బాగుంది. సీజెడ్ అనమాట ఇది. చాలా బాగుంది కదా. ఓకే అండి. ఓకే అండి, మీకు ఈ సెట్స్ అన్నీ నచ్చాయని నేను అనుకుంటున్నాను. మీకు ఏ సెట్ నచ్చిందో ఏంటో అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్టయితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.